సార్ కేసీఆర్ గారు ఇంత సైలెంట్‌గా ఉన్నారంటే, వైలెంట్ ఎంతగా సీరియస్‌గా ఉండబోతుంది ఆయన బయటకొస్తే. అట్లని కాదు. ఆయన ఏందంటే ఆ! ఎప్పుడు ఏం చేయాలనో బాగా తెలిసిన వ్యక్తి. ఆ! ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలి. కాబట్టి మళ్ళీ ఆయన రాజకీయ క్షేత్రంలోకి వస్తాడు, రావాలని కోరుకుందాం. హ్మ్. ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మౌనం మంచిది కాదు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేశాను మొన్న ఆయన వరదలలో హ్మ్. ప్రజలను కలవడానికి వస్తాడని. ఏ కారణం చేతను రాలేదు. ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. ఆయన వెంటనే రావాలి. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద లీడర్ల మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకుంటారు. హ్మ్. అధికార పార్టీలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనకున్న ప్రభేయం తగ్గదు. ఆయన మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు కూడా తగ్గాయి. ఏదో తాత్కాలికంగా ప్రజలు ఆయనను వద్దనుకున్నారు. కానీ ఇప్పుడు మేము తప్పు చేస్తామనే ఫీలింగ్‌లో పడ్డారు చాలామంది. ఆయన వెంటనే రావాలి. ప్రతిపక్ష నాయకునిగా బాధ్యత తీసుకోవాలి. జనంలోకి పోవాలి, ఓదార్చాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అవసరమైన హక్కులను సాధించాలి, ఎక్కడన్నా అవమానాలు జరిగినా భరించాలి. ముందుగా ఆయన జరిగిన ఓటమికి ఆయన ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పాలి. మౌనం మంచిది కాదు. హ్మ్. తర్వాత ఏ లోపాలైతే చేసిండో ఇక ముందు జరగాయనే ఒక హామీ ఇవ్వాలి. పార్టీని ప్రక్షాళన చేయాలి. నాయకులలో ఎవరు క్వాలిటీ నాయకులు వాళ్ళని ఎంబడి పెట్టుకోవాలి. ఎవరి వల్ల తనకు మైనస్ పాయింట్లు వచ్చింది వాటిని దూరం పెట్టాలి. ఓకే. మరి ఆ విఘ్నత ఆయనకుంది, ఆ పరిజ్ఞానం ఉన్నది. మరి ఆయన ఏం ఆలోచిస్తున్నాడని మనకు తెలియదు. బయటకొస్తే కానీ తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేయడం సగం మైనస్ అంటారా? సగం కాదు, రాంగ్ స్టెప్ అది. రాంగ్ స్టెప్ అంటారా? అంటే చేయొద్దని నేనన్నా. హ్మ్. అది అవసరం కూడా ఉంది భారతదేశంలో. హ్మ్. ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కేసీఆర్ లాంటి నాయకుని చేతిలో ఒక సంస్థ, ఒక పార్టీ ఎదగాల్సిన అవసరం ఉన్నది. కానీ రాంగ్ టైం ఇంప్లిమెంట్ చేశారు. ఏర్పాట్లు లేకుండా, దేశంలో ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయకుండా చేయడం అనేది తప్పు. కేసీఆర్‌కి ఆ సమర్థత లేదని నేనన్నా. ఇవాల్టికి కూడా దేశ రాజకీయాలలో ఒక అద్భుతమైన వ్యూహకర్తగా, తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. ఓకే. బట్ దేశంలో పరిస్థితుల మీద అవగాహన కలిగిన వ్యక్తిగా, ఈ దేశ సాంఘిక ఆర్థిక పరిస్థితులను మార్చగలిగే వ్యక్తిగా ఆయనని నేను గౌరవిస్తా. కానీ ఒక రాంగ్ టైంలో హ్మ్. హడావిడిగా ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి నచ్చలేదు నాకు. మాలాంటి వాళ్ళని కూడా ఎవరిని పరిగణలోకి తీసుకోవాలి. ఓకే. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎంబడున్న వాళ్ళనైనా కనీసం సంప్రదించాలి. దూరం చేసుకోకుండా ఉండాల్సింది. దూరం కాదు. హ్మ్. మేము అడిగినా కూడా దగ్గరికి తీయలేదు కదా. ఎందుకు ఏది సార్? ఏమైనా ఉద్యమకారులు అంటే కేసీఆర్ గారికి ఎందుకు గౌరవం లేదు? గౌరవం- చాలా మందిని ఉద్యమకారుల్ని అవమానపరిచాడు. గద్దర్ గారిని కూడా. అంటే ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చిండో అధికారాన్ని కాపాడుకోవడానికే ఆయన ఆలోచించాడు తప్ప హ్మ్. ఆయన దగ్గర ఇప్పుడు రాజశేఖర రెడ్డి లోపల కనుక ఏదైతే మంచి లక్షణం ఉన్నదో కార్యకర్తలు, తర్వాత తన వెంట ఉన్న సహచరులు, తనను గౌరవించిన వాళ్ళు కావచ్చు, సహకరించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని మరవని ఒక మంచి గొప్ప వ్యక్తిత్వం రాజశేఖర రెడ్డిది. ఓకే. కనీసం కేసీఆర్ గారికి ఆ ఒక్క లక్షణం ఉన్నా కూడా ఆయన చనిపోయేదాకా ముఖ్యమంత్రి ఉండేవాడు. ఓకే. ఆయన కానీ ఆయన పెట్టిన వ్యక్తులు కానీ ఆ ఒక్క లక్షణం ఆయనకు లేదు. అది అంటే ఆయన ఎవరిని దగ్గర తీయలేదని కాదు, లేకపోతే ఎవరికి ఏం చేయలేదని కాదు. హ్మ్. కానీ అందరు ఎక్స్పెక్ట్ చేసే ఆ గుణం రాజశేఖర రెడ్డిలో ఉంది. కేసీఆర్ లేదు. కేసీఆర్‌లో ఓన్లీ ఆయన కావాలనుకున్న వాళ్ళని మాత్రమే దగ్గర తీశాడు. ఉద్యమకారులు లేరని కాదు. టీఆర్ఎస్‌లో ఉన్న చాలామంది ఉద్యమకారులే. హ్మ్. మంత్రులైండ్రు, మాలాంటి వాళ్ళకి చైర్మన్‌లు ఇచ్చాడు. అన్ని స్థాయిలలో. కానీ ఉద్యమకారులు ఆశించినంత స్థాయిలో అది ఆయన ప్రదర్శించలేదు. సార్ రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయిందనుకోవచ్చా? ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి మీరు సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఆయనకు పోటీ మొదలైంది. హ్మ్. కంటిన్యూ అవుతున్నది అది. ఓకే. బయటికి ఎంత ఐక్యంగా కనబడ్డా కూడా ఈయన మీద ఫిర్యాదులు చేసే వాళ్ళు ఉన్నారు. ఈయన చేసే తప్పులను లెక్కబెట్టి అధిష్టానాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈయన చేతిలో ఉన్న ఎమ్మెల్యేలను తమ దిక్కు తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఎప్పుడు దిగిపోతారని చూసేవాళ్ళు ఉన్నారు. అవసరమైతే అవకాశం దొరికితే కాలు పట్టి కిందికి లాగేయాలనే వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ అనేది పూర్తిగా అనైక్యతతో ఉంది. ఓకే. ఐక్యత లేదు అందులో. కాబట్టి ఎంతున్నా ఆయన ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కారణము సో ఇదొకటి. కేవలం ఏంటంటే రేపు ఆయన వెంట ఇవాళ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ! బట్ ఆయన ఏమనుకుంటుండు వీళ్ళంతా పార్టీలో ఉన్నారు కానీ తన వెంట లేరు అనుకుంటాను. ఆయన వెంట ఉన్నది 35 మంది. అదే. కాబట్టి రేపు ఏ పరిస్థితుల్లోనైనా పదవిని కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇంకో 24, 25 మంది ఆయనకు అవసరం. అందుకే బీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళని తన దిక్కు తెచ్చుకుంటాడు. హ్మ్.
అది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో అధికారంలోకి రావడానికి కేసీఆర్ గారే రోడ్ మ్యాప్ ఇచ్చేవాళ్ళంట. ప్రజల వద్దకు పాలన కానీ, జన్మభూమి లాంటి కార్యక్రమాలు. అలాంటి కేసీఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వనందుకే బయటకు వచ్చారు కదా! అసలు ఎందుకు జరిగింది అది? చాలా పాత విషయము. నేనేమంటున్నా అంటే హ్మ్. మంత్రి పదవి రానందుకు ఆయన అలిగిండు, కొంత అసంతృప్తితో ఉన్నాడు. హ్మ్. మేమేం చేసామంటే ఇదే మంచి అవకాశము. అధికార పార్టీలో ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి హ్మ్. తెలంగాణ ఉద్యమానికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతోని హ్మ్. మేము పోయి ఆయనను కలిసి రావాలని చెప్పి ఎందుకు అవసరం అనే దాని మీద 5-6 నెలలు చర్చలు జరిగినాయి. ఫైనల్‌గా ఆయన కన్విన్స్ అయ్యి వచ్చిండు. ఆయన లోపల మంత్రి పదవి రాలేదనే బాధ ఉన్నా కూడా పార్టీ పెట్టడానికి అది కారణం కాదు. హ్మ్. ఆయనకు తెలంగాణ సమస్యల మీద అవగాహన ఉంది. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని కోరింది ఆయనే. ఆ తర్వాత ఛార్జీలు అంటే ఎన్టీఆర్ దగ్గర పోయినప్పుడు ఉచితంగా ఇయ్యలేము, రూ. 50 పెడదామని చెప్పేసి రూ. 50 ఒక్కొక్క మీటర్‌కి పెట్టాడు ఆయన. హ్మ్. రీడింగ్‌తో సంబంధం లేకుండా. అటువంటిది కరెంట్ ఛార్జీలు పెంచుతాం, మీటర్లు పెడతాం అని చంద్రబాబు అన్నప్పుడు, బషీర్బాగ్‌లో కాల్పులు జరిగినప్పుడు వాటికి స్పందనగా ఆయనే లెటర్ రాశాడు. హ్మ్. అప్పుడు మేము ఆయనను పోయి తెలంగాణ ఉద్యమంలోకి వస్తేనే ఇవన్నీ పరిష్కారాలు అయితాయి. తెలంగాణ రాకపోతే మీరు మంత్రులకు ఎన్ని ఉత్తరాలు రాసినా, హ్మ్. ముఖ్యమంత్రిని ఎంత వేడుకున్నా తెలంగాణ బాగుపడదు అని చెప్పి సంతపూర్ రఘువీర్రావు అని ఒక జర్నలిస్ట్ ఉండే. ఫస్ట్ ఆయన పోయి కలిసిండు. తర్వాత కేకే మహేందర్ రెడ్డి, నేను ఇట్లా మేమందరం కూడా మెల్లమెల్లగా ఆయనకు అటాచ్ అయినాం. ఆ తర్వాత ఆయన మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. తెలంగాణ సమస్యల మీద ఆయనకు ఉండాల్సినంత అవగాహన లేకుండే. మేము ఓకే. అప్పటికే ఒక 4, 5 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం నేను, ఇన్నయ్య అవును. మేమంతా పనిచేస్తున్నాం. హ్మ్. ఇన్నయ్య గారు మొట్టమొదటిసారి దగపడ్డ తెలంగాణ పుస్తకాలు కూడా ఆయనే ప్రింట్ చేశాడు. మాకందరికీ ప్రేరణ అవి. ఆ పుస్తకాలు ఆయనకిచ్చి నేను రాసిన ఒక 100 వ్యాసాలు నీళ్ళ మీద ఎట్లా న్యాయం జరిగింది. అవును. ఇట్లాంటివన్నీ ఆయనకు చెప్పి ఆయనను కన్విన్స్ చేసుకొని ఆ పార్టీ పెట్టడానికి మాకు ఒక 6, 7 నెలలు పట్టింది. మొత్తానికి ఏంటంటే ఆయన కోపం చంద్రబాబు నాయుడు మీద ఉన్నా కూడా ఆయన దించడానికి పెట్టలేదు తెలంగాణ రాష్ట్ర సమితిని. తెలంగాణ సాధన కోసం పెట్టాడు. ఓకే సార్. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత గారికి బెయిల్ మంజూరైంది సార్. దీన్ని ఆ ఎలా చూస్తారు? కేసులో ఏం లేదు. హ్మ్. అది కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసి కొట్టడానికి, హ్మ్. కేసీఆర్‌ని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ చేస్తున్న కుట్ర అది. అంటే వాస్తవం లేదన్న. మోడీ గారికి కేసీఆర్ అంటే భయమేనా సార్? బలం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చింది ఎవరు? రాహుల్ గాంధా? హ్మ్. నరేంద్ర మోడీ తీసుకొచ్చాడు. ఓకే. ట్రయాంగిల్ ఫైట్ రాకుండా చూసిండు తెలంగాణలో. దానికోసం తనను తను తగ్గించుకున్నాడు. దూకుడుగా పోతున్న బండి సంజయ్‌ని హ్మ్. తప్పించిండు. ఓకే. ఇదంతా మోడీ ఏందంటే చాణక్య రాజకీయం. ఏంటి కేసీఆర్‌ని కొట్టాలంటే ఓకే. ముఖాముఖి పోటీలో ఉండాలి. హ్మ్. ట్రయాంగిల్ పోటీ ఉంటే కేసీఆర్ మళ్ళీ గెలుస్తాడు. ఓకే. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడైతే కేసీఆర్ భారత రాష్ట్రం పెట్టిండో ఆయన షేక్ హ్యాండ్. ఇంకా మహారాష్ట్రలో చాలామంది నాయకులు అన్ని పార్టీలలో చేరిండు. అవును. ఓ 10, 15 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలవగలిగే బలం ఆ రోజుల్లోనే బీఆర్ఎస్‌కి వచ్చింది. హ్మ్. ఈయనని ఇట్లా వదిలిపెడితే దేశమంతా విస్తరిస్తాడు. హ్మ్. ఈయన టార్గెట్ ప్రధానమంత్రి కావడము, ఈయనని ఇక్కడనే కట్టడి చేయాలని చెప్పి ఎట్లాగో మనం అధికారంలోకి వచ్చేది లేదు. కానీ ఆ పోటీని ఇవ్వకుండా సంజయ్‌ని వెనక్కి లాగినట్టయితే వన్ సైడ్ కాంగ్రెస్‌కి ఉంటుంది పోటీ. అట్లా ఆయన కావాలని చేసిన రాజకీయం అది. కాంగ్రెస్ కుమ్మక్కై చేయలే. హ్మ్. కేసీఆర్‌ను తగ్గించడానికి చేసిన కుట్ర అది. దానికోసం ఆయనే తనను తను చంపుకునే విధంగా బండి సంజయ్‌ని తగ్గించుకున్నాడు.